First ever factory outlet, Mukunda Jewelers. అమ్మతో నేను అన్నారు, మీరే కదా అమ్మ. మరి అమ్మతో నేను అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు అసలు? నా డాటర్ శ్రీతజ పెట్టింది. శ్రీతజ పేరు మీద. సో శ్రీతజ అమ్మతో నేను అని తన పేరు మీద స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, కానీ మీరు లీడ్ చేస్తున్నారు ఛానల్ని. అంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కువ కాలం మన దగ్గర ఉంటారు కదా. పాయింట్. ఐ వాంట్ టు కంటిన్యూ దట్. ఆ పేరుతోటే నేను కంటిన్యూ చేయాలనుకున్నాను. అండ్ ఆ విషయానికి వస్తే ఆల్రెడీ పెళ్లి చేసేసారు, మరి ఎస్ వెళ్ళిపోయినట్టే కదా మీ కూతురు. ఇప్పుడు ఎలా ఉంది అంటే చిన్నప్పటి నుంచే చూస్తున్నారు మీరిద్దరే, తనకి మీరు మీకు తను కదా. సో ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు? లోన్లీ కొంచెం ఉంటుంది, లోన్లీ ఉంటుంది. అంటే ఇంకా నేనేంటంటే టైం ఇంట్లో ఉన్నాను అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి సో అన్ని టైమింగ్స్ నేను సెట్ చేసుకోవాలన్నమాట. ఖాళీగా ఉండకుండా, లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే సో నేను వర్క్ అనేది కొంచెం పెంచుకోవాలి. అంతేనా? ఆబ్వియస్లీ లోన్లీగా ఉంది, కొంచెం అల్లరి లేదు, చిన్న చిన్న డిస్కషన్స్ లేవు, చిన్న చిన్న వార్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది మిస్ అవుతున్నాం, వార్ అనేది మిస్ అవుతున్నారా? చాలా కొట్టుకుంటూ ఉంటారు ఊరికే. సో అది ఇప్పుడు కొంచెం మిస్ అవుతున్నారు. ఆవిడ అప్పుడప్పుడు వస్తూనే ఉంది కదా, అయినా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే ఇంటికి వచ్చినారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి తను ఉండడం, లేదా ఎండ్ ఆఫ్ ది డే మేము ఇద్దరం ఒక ఇంట్లో ఉంటాం. మార్నింగ్ లేస్తాం, ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకుంటాం, ఏదో ఒక విషయంలో ఆర్గ్యూ. సో అవన్నీ అయితే మిస్ అయిపోతాను కదా. లేచిన తర్వాత ఉండదు, పడుకునేటప్పుడు ఉండదు. సో అది కొంచెం మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. బట్ ఆడపిల్ల అని ఎందుకన్నారు? అక్కడ పిల్ల కాబట్టి, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల. సో మీ గురించి మాట్లాడదాం కవిత గారు. అంటే కవిత గారు అని నేను చెప్పాను, సో మీ పేరు కూడా ఇప్పటిదాకా ఆల్మోస్ట్ కొంచెం మందికి తెలియకపోవచ్చు, అమ్మ 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 అని. మేబీ ఒక 30-40 పీపుల్ కి మాత్రమే తెలుసు పర్సంటేజ్. ఓకే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేనో అమ్మతో నేను. అమ్మతో నేను అమ్మ, అందరికి అమ్మ 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 పిలవడం కూడా అమ్మ అనే పిలుస్తారు. కొంతమంది అక్క అక్క అని పిలుస్తారు, అమ్మ అక్క. అండ్ ఈ మధ్య నాకు అక్కలు వచ్చారు అనమాట. ఓకే, నేను చెల్లినయ్యాను కొంతమందికి. సో బేసిక్ గా నాకు అక్కలు లేరు, మీరే. నేనే పెద్ద, అటు ఇటు అన్ని వైపులా నేనే పెద్ద. సో ఇప్పుడు అక్కలు వచ్చారు కొంతమంది. ఆ ఫీలింగ్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? యూట్యూబ్ ఫ్యామిలీ. ఓకే. కాదండి, అంటే నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో ఛానల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు స్పెసిఫిక్గా నాకు తెలుసు. సో ఏం చదువుకున్నారు మీరు? ఏ ఊరు మీద అసలు? ఎక్కడి నుంచి? మాది నేటివ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్. ఓకే. టౌన్లోనే, ఖమ్మం టౌన్లోనే. నాకు పల్లెటూరు పొలాలు ఇవన్నీ ఏం తెలీదు. ఓకే. సో బస్తీ వాతావరణం మొత్తం. కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే. అప్పటి నుంచి కూడా నర్సరీ టు 10th ఒకటే స్కూల్. సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. మేము ముగ్గురం. మీరు ముగ్గురం. నా తర్వాత బ్రదర్, తర్వాత సిస్టర్. ఓకే. సో వీ లాస్ట్ మై బ్రదర్ ఇన్ లాస్ట్ ఇయర్ 2023. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఏంటంటే మా ఫాదర్ డౌన్ చూసారు, మళ్ళీ హై చూసారు, మళ్ళీ డౌన్ అయ్యారు. సో అన్ని మేము చూసాం. ఓకే. కాకపోతే మేము చూసిన డౌన్ అనేది చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. ఓకే. ఓకే. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పను కానీ సో మా ఫాదర్ అలా పెంచారు, దేనికి ఇబ్బంది పడకుండా పెంచారు. ఆయన లోటుపాట్లు చూసినా కూడా మీకు లోటు లేకుండా ఏం లేకుండా పెంచారు. ఈవెన్ మా ఫాదర్ కి నేనంటే కూడా చాలా ఇష్టం. ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన మిడ్ నైట్ అయినా సరే ఏదైనా తీసుకొస్తే నేను లేచి తినే వరకు ఆయన పడుకునేవారు కాదు. ఓకే. అలా పెరిగామన్నమాట. ఏం చేసేవారు మీ ఫాదర్? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో తను గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. ఇప్పుడు అమ్మ మిమ్మల్ని చూసుకుంటున్నారు కదా అప్పుడప్పుడు? వస్తారు. అమ్మ అంటే ఇంకా చాలా ఇష్టం. మరి చదువుకునేది ఏం చదువుకున్నారు చెప్పలేదు. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేశాను. ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది ఒక 3-4 ఇయర్ మా హస్బెండ్ ఇది అయిపోయిన తర్వాత సో నా కెరియర్ నేను స్టార్ట్ చేయడం కోసం డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. సో ఆ పీరియడ్ మాట్లాడుకోవచ్చు. అంటే ఇంటర్ తర్వాత వెంటనే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఇంటర్ తర్వాత వెంటనే కాదు, జస్ట్ కొంచెం గ్యాప్ ఉంది, ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో అప్పుడు నేను డిగ్రీ చేయలేదు. ఓకే. బేసిక్ గా లవ్ మ్యారేజ్. తెలుసు నాకు స్టోరీ, బట్ వినాలనుకుంటున్నా. లవ్ మ్యారేజ్ మా రిలేటివ్సే అవుతారు. సో కొంచెం ఇంట్లో అబ్జెక్షన్, వెళ్ళిపోయి చేసుకున్నాను. రిలేటివ్సే. అప్పట్లో మ్యారేజెస్ అంటేనే ఆబ్వియస్లీ అదే ఒక సెన్సేషన్ మాది. మీది అప్పుడు ఊర్లో సెన్సేషన్ అయ్యి ఉంటదిగా. కాకపోతే ఎవరు రాంగ్ ఫీల్ అవ్వలేదు. ఓకే. సో
కరెక్ట్ డెసిషనే తీసుకుంది అనుకున్నారు కానీ కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా. కరెక్ట్. అప్ అండ్ డౌన్స్, పెద్ద షాక్ తను Okay. ఎక్స్పైర్ అవ్వడం అనేది. ఎలా జరిగింది? ఐ మీన్ ఆ, తను బ్రెయిన్ స్ట్రోక్. ఇద్దరం ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓకే. తను కూడా టీచరే. జస్ట్ మాట్లాడుతూనే ఫెయింట్ అయి పడిపోవడం, వామిటింగ్ చేసుకొని పడిపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం. సడన్గా ఒకటే రోజులో జరిగినాయి. విత్ ఇన్ మినిట్స్ కోమాలోకి వెళ్ళిపోయారు. సో నేను అప్పుడు సెకండ్ టైం డెలివరీ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నానన్నమాట. ఓకే. నాకు ఫస్ట్ తెలీదు. తర్వాత కోమాలో 3 days ఉన్నారు. తర్వాత చనిపోయారు. యాక్సెప్ట్ చేశారా అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారన్నారు కదా, ఇంటర్ తర్వాత ఇలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి చేసుకున్నారు కదా, అంత ఈజీగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా? లేదండి, అక్కడ ఏంటంటే అందరికీ ఇష్టమే. కొంచెం మా ఫాదర్ కొంచెం అబ్జెక్ట్ చేశారు. ఓకే. సో అది కూడా ఏంటంటే మళ్ళీ పిలిచారు ఇంటికి. వెంటనే రిలేటివ్స్, అందులో తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. మీరంటే ఎక్కువ ఇష్టం. Yeah. తండ్రి ప్రేమ. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు, మేము మంచిగానే ఉన్నాం. ఎప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. శ్రీతజ పుట్టేసిన తర్వాత శ్రీతజాకి 4.5 years అప్పుడు, అండ్ చిన్న పాప పుట్టి 1 month. 1 month అవుతుంది. అప్పుడు ఆ టైంలో తను ఇది అవ్వడం జరిగింది. సో అప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నా 2 years. ఓకే. తర్వాత మా అత్తయ్య గారు వచ్చి మనం వేరే ఉందాము అని, ఇంకా తర్వాత నుంచి అత్తయ్య గారి దగ్గర ఉన్నాను. అత్తయ్య దగ్గర ఉన్నారు. అత్తయ్య గారు కూడా చాలా మంచివారు, చాలా బాగా చూసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా మాకు, సో చాలా ఇష్టం అంటే కూడా. ఇప్పుడు నేనేదో అనుభవించినట్టు కాదు అది, ఆల్మోస్ట్ దగ్గరుండి చాలా మందిని చూసుంటాను కాబట్టి, మీరు ఎంత చెప్పినా అమ్మ చూసుకున్నారన్నా, నాన్న చూసుకున్నారన్నా, అత్తయ్య దగ్గరుండి చూసుకున్నారన్నా, మీకు వచ్చే లోటు వీళ్ళు ఎవరు తీర్చలేరు. సో అప్పుడు ఎలా ఉండింది? అంటే యాక్చువల్గా ఆ ఏజ్, చిన్న ఏజ్, డాడీ దగ్గర ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ లిటరల్లీ తను లేరు అన్నది ఒక్కటే కానీ వేరే నాకేం అనిపించేది కాదు. ఆ ఏజ్ వల్లనో లేకపోతే నాకు బయట ప్రపంచం తెలియకపోవడం. లిటరల్లీ నాకు చాలా భయం. ఈవెన్ కరెంట్ పోయినా నేను వేరే రూమ్లోకి వెళ్ళాలంటే నాతో మా డాడీ ఉండాల్సిందే. ఓకే. ఉరుములు మెరుపులు వస్తున్నాయి అన్న ఇంట్లో, అలాంటి ఒక స్టేజ్లో ఉన్నాను అనమాట నేను. అప్పుడు మీ ఏజ్ ఎంతండి? సారీ, 25th రన్నింగ్. ఓకే. యా. సో ఆ టైంలో ఏంటంటే డాడీ ఉండడం వల్ల, అలా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నేను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు లేదు, నిజంగా లేదు. ఓకే. తను లేరు, ఓకే లేరు, ఆ బాధ ఉంది కానీ అదొక ట్రాన్స్లో అనమాట. నేను ఉన్నాను, ఏమీ తెలియని స్టేజ్లో ఉన్నాను. ఓకే. సో ఎప్పుడైతే మా చిన్న పాప కూడా చనిపోయిందో ఆ తర్వాత నుంచి ఆ మిస్సింగ్ అనేది బాగా తెలుస్తుంది నాకు. ఓకే. మీ చిన్న పాపకి ఏమైంది? తను ర్యాబిస్, డాగ్ బైట్ వచ్చి ఆడుతూ ఉంటే పిచ్చి కుక్క వచ్చి కరిచేసింది. సో అట్లా తను సఫర్ అయ్యి చనిపోయింది. ఆ తర్వాత నుంచి నేను లిటరల్లీ మిస్ అవుతున్నా, ఇద్దరిని మిస్ అవుతున్నా. అది ఇంకా పెద్ద షాక్ అనమాట మాకు. ఓకే. సో తను లేరు అన్న విషయాన్ని మేము అప్పుడే మర్చిపోతున్నాం. 5 years గ్యాప్ అంతే. ఓకే. తనకి 5th year పాపకి. చిన్న పాప. మర్చిపోతున్న టైంలో ఏంటంటే ఇది షాక్ తగిలేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళి నేను బతికొచ్చాను. అయ్యోయ్యో, అంటే సూసైడ్ చేసుకున్నాను? లేదు, అసలు ఆలోచన నేను రానివ్వను, 100% రానివ్వను. ఎవరైనా అలాంటి స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తా కానీ ఆ ఆలోచన మాత్రం రానివ్వను. వెరీ గుడ్. ఆలోచనలు ఇద్దరిని మిస్ అయ్యాను, ఎవరితో కలిసేదాన్ని కాదు. ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. అలా 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 డిప్రెషన్ అయిపోయింది, చాలా ఇదైపోయింది అనమాట.